మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్తో ఎవరైనా సాధించవచ్చు. వివరాలకు కాల్ చేయండి. ఇప్పుడు న్యూమరికల్ డేటా 50 నెంబర్స్ చెప్పినా కూడా ఆ 50 నెంబర్స్ని తను 3 minutes చూసి మెమరైజ్ చేస్తుంది. ఆఫ్టర్ 3 minutes మీరు ఏ నెంబర్ అడిగినా కూడా ఆ నెంబర్ని చెప్పేస్తుంది, బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని చూడకుండా. మేడం ఇప్పుడు నెంబర్స్ మీరే చెప్పండి, మీరు ఏ నెంబర్స్ చెప్తే నేను అవే నెంబర్స్ రాస్తాను, ఆ నెంబర్స్ని మా స్టూడెంట్ మెమరైజ్ చేస్తుంది. 71 8 08 10 10 సో 9 బాక్స్ నెంబర్ 9 యా 84. బాక్స్లో ఉన్న నంబర్ 19 బాక్స్లో ఉన్న నెంబర్ 19. బాక్స్ నెంబర్ 13 33. బాక్స్ నెంబర్ 14. తను 52 కార్డ్స్ని మీరు ఎలా షఫల్ చేసి ఇచ్చినా వాటిని మళ్ళీ అదే ఆర్డర్లో చెప్తుంది. ఇది ఎలా చెప్తుందంటే మళ్ళీ సింబల్ నెంబర్. సో లెట్ us గివ్ her 2 minutes. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో చెప్తుంది, దీనిలో సింబల్ ఇంకా నెంబర్ కూడా చెప్తుంది. ఓకే చెప్పు విషయాన్ని. హార్ట్ 6, క్లబ్ A, spade 7, spade queen, heart 4, heart 5, diamond 3. పాప చక్రిక 8th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు మనం ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు న్యూమరికల్ డేటా మీరు ఒక 50 నెంబర్స్ చెప్పినా కూడా ఆ 50 నెంబర్స్ని తను 3 minutes చూసి మెమరైజ్ చేస్తుంది. ఆఫ్టర్ 3 minutes మీరు ఏ నెంబర్ అడిగినా కూడా ఆ నెంబర్ని చెప్పేస్తుంది, బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని చూడకుండా. ఓ చేద్దామా మరి? ఎస్, లెట్స్ స్టార్ట్. మేడం ఇప్పుడు నెంబర్స్ మీరే చెప్పండి, మీరు ఏ నెంబర్స్ చెప్తే నేను అవే నెంబర్స్ రాస్తాను, ఆ నెంబర్స్ని మా స్టూడెంట్ మెమరైజ్ చేస్తుంది. ఓకే డన్. సో 71 71 8 08 10 10 27 27 44 44 ఓకే 16 16 23 56 84 32 05 1 19. రిపీటెడ్ నంబర్స్ కూడా repeated ఉండొచ్చా? కూడా ఓకే 33 78 చెప్పండి ఇంకా 84. మామూలుగా చెప్పడానికే నేను కింద మీద పడుతున్నా, వీళ్ళు చూడకుండా ఎట్లా చెప్తారు నాకు అర్థం కావట్లా ఇప్పుడు. ఓకే 7 8 98 3 ఓకే 15 45 58 ఓకే 57 2 26. ఇప్పుడు వీటికి బాక్స్ డ్రా చేసి నేను బాక్స్కి కూడా నెంబర్ ఇస్తాను మళ్ళీ. ఓకే ఎందుకని? ఇప్పుడు ఇవన్నీ మీరు ఇలా కాకుండా ఇప్పుడు మీరు 33 అన్నారనుకోండి, తను ఎలా చెప్తుంది ఎక్కడుందని అట్లానా? ఇప్పుడు తను ఈ బాక్స్ డ్రా చేసి సో బాక్స్కి కూడా నంబరింగ్ ఇస్తున్నారు, సో దట్ నేను ర్యాండమ్గా ఒకవేళ ఎక్కడైనా అడిగినా కూడా అది ఏ నంబరింగ్లో ఉంది అన్నది షిల్ టెల్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ 25 నెంబర్స్ వి గేవ్ కదా. 25 బాక్సెస్ ఇచ్చాము, 25 బాక్సెస్లో 25 నెంబర్స్ ఇచ్చాము. ఇప్పుడు మీరు బాక్స్ నెంబర్ అడిగితే తను బాక్స్లో నెంబర్ చెప్తుంది, బాక్స్లో నెంబర్ అడిగితే బాక్స్ నెంబర్ చెప్తుంది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ బాక్స్లో నెంబర్ 98 అడిగారు, బాక్స్ నెంబర్ 19 అని చెప్తుంది. బాక్స్ నెంబర్ 15 అంటే బాక్స్లో ఉన్న నెంబర్ 78 చెప్తుంది. ఓకే. సో ఫర్ దట్ షీ నీడ్స్ 2 minutes ఆఫ్ టైం, రైట్? ఓకే సార్, తనకి 2 minutes ఆఫ్ టైం ఇద్దామండి, సో దట్ ఇవన్నీ మెమరైజ్ చేసుకొని తన కళ్ళల్లో మైండ్లో అట్లా ఫిక్స్ అయ్యి మ్యాగ్నెట్ లాగా అతికిస్తుంది. అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. చక్రిక మెమరైజ్ ఇట్.
యు ఆర్ రెడీ నానా? ఓకే, హోల్ 2 minutes తీసుకుందండి తను ఈ నంబర్స్ అన్ని మెమరైజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ మెమరైజ్ చేసేసింది. బాక్స్ నెంబర్ అడిగితే బాక్స్లో ఉన్న నెంబర్, బాక్స్లో ఉన్న నెంబర్ అడిగితే బాక్స్ నెంబర్, ఏదైనా అంటే ఈ నంబర్ అడిగినా షీ కెన్ సే చెప్తుంది. ఇదే వే. ఇప్పుడు తనకి బ్లైండ్ ఫోల్డ్ చేసి చెప్పిద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ జిమ్మిక్లు ఏ మ్యాజిక్లు లేవు, తను నేర్చుకున్న టెక్నిక్ తప్ప. సో అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు కూడా లోపల టెన్షన్ అవుతుంది. లెట్ మీ సీ. బ్లైండ్ ఫోల్డ్ దీనికి ఏమైనా బొక్కలు ఇంకా ఇక్కడ ఇలాగా ఉంటదన్నమాట. మీరు పెట్టుకొని చూసినా మీకు కూడా కనిపించదు అసలు. ఇలా కింద ఉండాలి. ఇది ఇలా వైడ్ ఇలా ఉండేది కిందికి వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ గుంటగా ఉంటుంది కదా, మీకు ఇది బ్లాక్ అయిపోతుంది, ఇంకా కళ్ళు కనిపించవు. ఓకే, అవునా? కనిపిస్తున్నాయా? సారీ నాన్న. క్లోజ్ యువర్ ఐస్. అయినా తన అటువైపు తిరిగే ఉంటుంది కదా. ఎనీవేస్, అంటే ఏమో మనం అటువైపు నుంచి పెట్టామేమో అని ఇలాంటి డౌట్స్ ఎవరికి రాకుండా. ఓకే, ఎలాగో కెమెరా బోర్డ్ ఫేసింగ్ లేదు తను. సో నేనే చూసుకోవాలి నంబర్లు జాగ్రత్తగా. చక్రిక, ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే, సో 9. బాక్స్ నెంబర్ 9. యా. 84. వావ్. బాక్స్లో ఉన్న నంబర్ 19. బాక్స్లో ఉన్న నెంబర్ 19. బాక్స్ నెంబర్ 13. ఓకే, బాక్స్లో ఉన్న నంబర్ 5. బాక్స్లో ఉన్న నెంబర్ 5. బాక్స్ నెంబర్ 11. హియర్. ఓకే, దెన్ 33. 33. బాక్స్ నెంబర్ 14. వావ్. 7. బాక్స్ నెంబర్ 7. బాక్స్లో ఉన్న నెంబర్ 7. బాక్స్లో ఉన్న నెంబర్ 7. బాక్స్ నెంబర్ 17. వావ్, పర్ఫెక్ట్. దెన్ బాక్స్ నెంబర్స్ అడగండి. బాక్స్ నంబర్స్ అడిగానా అంటే పైన ఇవి నెంబర్. బాక్స్ నెంబర్ 12, బాక్స్ నెంబర్ 3, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో బాక్స్ నెంబర్ 5. బాక్స్ నెంబర్ 5. 44. పర్ఫెక్ట్. 18. బాక్స్ నెంబర్ 18. 18. బాక్స్ నెంబర్ 8. కరెక్ట్. బాక్స్ నెంబర్ 16. 84. పర్ఫెక్ట్. అండ్ దెన్ బాక్స్ నెంబర్ 1. 71. బాక్స్ నెంబర్ 21. 15. బాక్స్ నెంబర్ 18. 18. యా. 08. ఎస్. బాక్స్ నెంబర్ 12. బాక్స్ నెంబర్ 12. 01. ఎస్. బాక్స్ నెంబర్ 14. 33. సూపర్ సూపర్. అసలు మీరు చకచక అడుగుతారేమో నాకన్నా. ఒకసారి చూద్దాం. ఎనీ 5 numbers యూ ఆస్క్ ర్యాండమ్గా, బాక్స్ అండ్ నాట్ బాక్స్. బాక్స్ నెంబర్ 15. బాక్స్ నెంబర్ 15. 78. బాక్స్ నెంబర్ 12. బాక్స్ నెంబర్ 12. 01. బాక్స్ నెంబర్ 4. 27. బాక్స్ నెంబర్ 22. 45. బాక్స్ నెంబర్ 10. బాక్స్ నెంబర్ 10. 32. ఇప్పుడు బాక్స్లో ఉన్న నెంబర్ 98. 19. బాక్స్ నెంబర్. బాక్స్లో ఉన్న నెంబర్ 23. బాక్స్ నెంబర్ 7. వెరీ గుడ్. బాక్స్లో నెంబర్ 05. బాక్స్లో నెంబర్. బాక్స్ నెంబర్ 11. వెరీ గుడ్. బాక్స్లో ఉన్న నెంబర్ 45. బాక్స్ నెంబర్ 22. వెరీ గుడ్. ఎస్, సూపర్. అందరూ కొట్టొచ్చు, ఏం కాదు తెలుసా. నేను 100 సెకండ్లు 100 నిమిషాలు రోజంతా ఇచ్చినా కూడా ఒక లైన్ చెప్పలేనేమో నిజానికి. బట్ వెల్ డన్ నాన్న, నేను రిలీజ్ చేస్తాను. 50 బాక్సెస్ ఇచ్చినా కూడా తను మెమరైజ్ చేయగలుగుతుంది. టెన్షన్లో కూడా చేయగలిగావు చూడు, దానికి గ్రేట్ నిజంగా. దమ్మి అంటే స్క్రీన్ ముందు, ఇన్ని కెమెరాల ముందు, ఇంత లైట్ ముందు, ఇంతమంది ముందు, క్రూ అంతా ఒక 50 మంది ఉన్నాం ఇక్కడ, అందరి ముందు మీరు చెప్పగలిగారు కదా. దట్స్ లైక్ రియలీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ నెక్స్ట్? తన దిశాలిని. ఇప్పుడు మీకు ప్లేయింగ్ కార్డ్స్ తెలుసుగా మేడం. ఇప్పుడు ఇవి ప్లేయింగ్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ని తను 52 కార్డ్స్ని మీరు ఎలా షఫల్ చేసి ఇచ్చినా వాటిని మళ్ళీ అదే ఆర్డర్లో చెప్తుంది. ఇది ఎలా చెప్తుందంటే మళ్ళీ సింబల్, నెంబర్, సింబల్తో సహా చెప్తుంది. ఇప్పుడు ఇలాంటి డెక్ ఆఫ్ కార్డ్స్ని తను 2 డెక్ ఆఫ్ కార్డ్స్ మెమరైజ్ చేయగలుగుతుంది ఎట్ ఏ టైం. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది ఒక సెట్, యా, ఇది ఒక సెట్, మీరు దీన్ని షఫల్ చేసి తనకి ఇవ్వండి. 2 minutes టైంలో తను మొత్తం మెమరైజ్ చేస్తుంది. ఓకే,
సో షీ నీడ్ జస్ట్ 2 minutes. 2 minutes ఇలా 2 sets ఆర్ 3 sets ఎట్ టైం చేయగలుగుతుంది. వావ్. ఇందులో ఇప్పుడు ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 52 కార్డ్స్. 52 cards ఉన్నాయా? ఓకే, రెడీ? ఆల్ ది బెస్ట్. సో లెట్ us give her 2 minutes. సో దిశాలిని ఈజ్ ఆల్ సెట్. 2 minutes టైం తీసుకుంది 50 కార్డ్స్ని మెమరైజ్ చేయడానికి. సో ఐ యూ రెడీ? తినకుడు ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేయాలా మనం? ఓకే, ఇచ్చేసి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో చెప్తుంది, దీనిలో సింబల్ ఇంకా నెంబర్ కూడా చెప్తుంది. ఓకే ఓకేనండి, చెప్పు దిశాల్ని. హార్ట్ 6, హార్ట్ 6, క్లబ్స్ A, స్పేడ్ 7, స్పేడ్ క్వీన్, హార్ట్ 4, హార్ట్ 5, డైమండ్ 3, హార్ట్ 3, డైమండ్ క్వీన్, హార్ట్ క్వీన్, డైమండ్ 7, క్లబ్స్ 5. ఒక నిమిషం ఈజ్ అవుట్. క్లబ్స్ 5. నెక్స్ట్. ఓకే, ఇప్పుడు కెన్ ఐ ట్రై? స్పేడ్ 6, డైమండ్ 9, క్లబ్స్ జాకీ, స్పేడ్ జాకీ, క్లబ్స్ క్వీన్, హార్ట్ A, క్లబ్ 6, డైమండ్ 8, క్లబ్స్ 8, క్లబ్స్ 2, హార్ట్ 2, హార్ట్ 10, డైమండ్ 10, డైమండ్ జాకీ, డైమండ్ 4, హార్ట్ జాకీ, స్పేడ్ 2, క్లబ్స్ 10, డైమండ్ కింగ్, హార్ట్ 7, డైమండ్ 6, హార్ట్ 8, డైమండ్ 5, డైమండ్ 2, స్పేడ్ 8, క్లబ్స్ 4, క్లబ్ 7, స్పేడ్ 3, స్పేడ్ 4, స్పేడ్ 10, క్లబ్స్ 3, హార్ట్ 9, క్లబ్స్ 9, స్పేడ్ A, హార్ట్ కింగ్, క్లబ్స్ కింగ్, స్పేడ్ 9, స్పేడ్ 5. వావ్, సూపర్. ఇలా 2 or 3 కార్డ్స్ ఎట్ ఎ టైం తను చెప్తుంది. అఫ్ కోర్స్ ఈ కార్డ్ టెక్నిక్స్ అన్నది పిల్లలకి చదువుల్లో యూజ్ అవ్వదు, కానీ టెక్నిక్ యూజ్ అవుతుంది. కార్డ్స్ అన్నది మనం గేమ్ మీరు అనుకున్నట్టే పేరెంట్స్ కూడా డౌట్ వస్తుంది, ఇప్పుడు ఈ కార్డ్స్ తను మెమరైజ్ చేయడం వల్ల ఏంటి యూజ్ అని. ఇప్పుడు ఏంటంటే ఒక నైఫ్ ఉందనుకోండి, నైఫ్ ని మనం ఎంత వాడుతూ ఉంటే అదంతా షార్పెన్ అవుతుంది. కరెక్ట్. ఈవెన్ మన మజిల్ కూడా మనం దాన్ని ఎంత వర్కౌట్ చేస్తూ ఉంటే మజిల్ అంత స్ట్రెంత్ అవుతుంది. మన మెమరీ కూడా సేమ్ అలాగే, దాన్ని మనం ఎంత వాడుతూ ఉంటే అది షార్పెన్ అవుతుంది. దాన్ని మెమరీని షార్పెన్ చేయడం కోసం మనం ఇలాగ కార్డ్స్ మెమరైజ్ చేయడము, నెంబర్స్ మెమరైజ్ చేయడం చేపిస్తూ ఉంటాం. ఎప్పుడు వన్స్ వాళ్ళ మెమరీ అనేది ఎప్పుడైతే షార్పెన్ అవుతుందో, స్ట్రాంగ్ అవుతుందో, వాళ్ళు ఏదైనా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఎస్. సో ఇప్పుడు నాకున్న టైంకి ఎన్ని టెక్నిక్స్, ఎన్ని వెరైటీస్ వీళ్ళు చూపించగలిగారు అన్నది మాత్రం చూపించే ప్రయత్నం చేశాను. అండ్ ఇలాంటివి నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి కదండి, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. Use అయితే ఇప్పుడు చేయడానికి, ఇందులో అవి ఉన్న apply చేయడానికి. ప్రతి స్టూడెంట్ చేసిన అన్ని టెక్నిక్స్ ని ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్స్ అన్ని చేయగలుగుతారు. ఇప్పుడు కార్డ్స్ దిశాలనియే కాదు, చక్రిక చేయగలుగుతుంది, వీళ్ళు చేయగలుగుతారు, అందరూ అన్ని టెక్నిక్స్ చేయగలుగుతారు. ఏజ్ క్లాసెస్ డిఫరెన్స్ ఉన్నా కూడా అందరూ టెక్నిక్ మాత్రం అందరికీ వస్తుంది. అందరూ అన్ని టెక్నిక్స్ చేయగలుగుతారు. వీళ్ళే కాకుండా ఇంకా మా అకాడమీ నుంచి ఉన్న స్టూడెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఇప్పటివరకు ట్రైన్ చేశాము. అందరు స్టూడెంట్స్ కూడా అన్ని టెక్నిక్స్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ మన దీనికోసం అవైలబిలిటీ, ఆల్ ది వే ఫ్రమ్ భద్రాచలం కూడా వచ్చారు. సో మీరందరూ అక్కడ పేరెంట్స్ చూస్తున్న వాళ్ళు అండ్ పిల్లలు చూస్తున్న వాళ్ళు, మనం క్వాలిటీ టైంని ఇన్వెస్ట్ చేయడం పిల్లలు చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాజెట్స్కి అలవాటు అయిపోయి లేదా అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా రోజులో 1 గంట పాటు కానీ 1 హాఫ్ అన్ అవర్ పాటు కానీ ఇలాంటి టైంని మనం ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోగలిగితే లైఫ్లో వాళ్ళకి మనం చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం యాజ్ ఎ పేరెంట్స్. సో కింద కనిపిస్తున్న నంబర్ మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిడ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ.
నిజంగా చాలా ప్రౌడ్. మీరు చెప్పింది ఒకటి నేను ఈ వీడియో ఎండ్ లోపల చెప్పగలిగినా కూడా బాగుంటుంది. బట్ నేర్చుకుంటా కానీ నేను కూడా సునీత గారి దగ్గర నుంచి నేర్చుకుంటా. ఫైనల్లీ ఏదో రోజు నేను కూడా ఈ టెస్ట్లో పాస్ అవుతాను. అది ఎన్ని రోజులు అవుతుందో తర్వాత చూద్దాం. సో ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మిగతా వివరాలన్నీ కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు. నన్ను అడిగితే యాజ్ ఎన్ పేరెంట్గా ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ జాబ్ వీ కెన్ డూ, బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు అవర్ కిడ్స్ అండి ఈ జనరేషన్లో. సో యాజ్ ఎన్ పేరెంట్గా, యాజ్ ఎన్ ట్యూటర్గా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి మీరు చెప్పాల్సిన మాట. ఈ టెక్నిక్స్ ఇవన్నీ పిల్లలకి ఎక్కువ ప్రెషర్ అవుతాయేమో, అకాడమిక్స్తో పాటుగా ఇలాంటి టెక్నిక్స్ నేర్పిస్తే పిల్లలు ఇంకా ఎక్కువ ప్రెషరైజ్డ్గా ఫీల్ అవుతారని పేరెంట్స్ అనుకుంటా ఉంటారు. కానీ మేము నేర్పించే ఈ టెక్నిక్స్ అన్ని కూడా ప్లేవే మెథడ్లో ఉంటాయి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టెక్నిక్స్ని లెర్న్ చేయడాన్ని. తర్వాత ఈ టెక్నిక్స్ని ఎప్పుడైతే వాళ్ళు అకాడమిక్స్లో యూజ్ చేస్తారో వాళ్ళ అకాడమిక్స్ కూడా వాళ్ళకి ఇంకా చాలా జాయ్ఫుల్గా తయారవుతాయి. ఎస్, కాబట్టి టెక్నిక్స్ అనేవి వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళ లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. రైట్.